మళ్ళీ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేసిండట. అగో అసెంబ్లీలో ఆమోదం వచ్చుడు ఆలస్యమే లేదు. అప్పుడే యూనివర్సిటీకి ముగ్గు పోసి ముహూర్తం సాగిండా. అంత ఎగిరిత పడుతున్నట్టే తారీఫ్ చేయవలసిందే. ఈ లెక్కన చెప్పినట్టు ఇదే మోక మీద అన్ని చేసుకుంటా పోతే తెలంగాణ ఆలదే మారిపోతుంది. సీఎం సార్ కారు దిగంగానే అయ్యవార్లు పూర్ణ కుంభంతో ఎదుర్కొచ్చిర్రు. అటిక సిక్కి పంతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్కు, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సార్కు ఇద్దరికి బొట్లు పెట్టిరు. సీఎం సార్ సీదా పూజ మొదలు పెట్టి అయ్యవార్లు మంత్రాలు చదువుతుంటే నీళ్లు జిలకరించి మలి సర్కార్ల ఇట్లా పనులు మొదలు పెడుతున్నాము, ఎసొంటి ఆపది కలగకుండా చూడు తండ్రి అని మనసులో మొక్కుకుంటా పసుపు కుంకుమ వేసినట్టున్నాడు. అటెనక సిక్కి సిమ్టీ చేసి యూనివర్సిటీకి ముహూర్తం సాగిండు. ఆడికెళ్ళి అధికారులు ఏర్పాటు చేసిన శిలాఫలకాల కాడికి పోయిండు. ఆడున్న పరద గుంజిండు. యూనివర్సిటీ ఎట్టెట్లా వస్తుందని మ్యాపులు రూపులు పరిశీలించిండు. ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఎన్ని ఆర్రాలు ఉంటాయి అని అన్ని కూడా ఆఫీసర్లు ముఖ్యమంత్రి సార్కి వరించిర్రు. మల్లేడు వరకల్లా అందుబాటులోకి రావాలని ఆఫీసర్లతోని అన్నట్టే ఉన్నాడు. అయ్యా సీఎం గారు, మీరు ఇట్లా వచ్చి మంచిగానే ముహూర్తం సాగిపోయింది కానీ అందుబాటులోకి వచ్చేందుకు ఎన్ని దినాలు పడుతుందో, అప్పుడప్పుడు అధికారులను ఏడదాకా వచ్చింది ఏం కథ అని మందలిస్తుండ్రి అంటుర్రు ఈ ముచ్చటినోళ్ళు.